गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरिः ओं। परमेश्वरस्वरूपैన సభకి నమస్కారం. సృష్టి యందు 84 లక్షల జీవరాశులున్నప్పటికీ 84 లక్షల జీవరాశులలోనూ సర్వోత్కృష్టమైనటువంటి ప్రాణి మనుష్యుడొక్కడే. అందుకే శంకర భగవత్పాదులు జంతూనాం నరజన్మ దుర్లభం అంటారు. అసలు ఈ మనుష్య శరీరం లభించడం అంత తేలికైనటువంటి విషయం కాదు. ఎందుచేత మనుష్య శరీరం అంత గొప్పది అని చెప్పడం, మిగిలినవి కూడా పాంచభౌతికమైనటువంటి శరీరములేగా, వాటికి కూడా 5 భూతములతో కూడినటువంటి శరీరమే ఇవ్వబడినది. మరి అటువంటప్పుడు మనుష్య శరీరానికి ఉన్నటువంటి విశేషం ఏమిటి అంటే, ఒకటి స్వరపేటిక ఉంది. స్వరపేటిక ఉన్న కారణం చేత భగవన్నామాన్ని పలకగలిగినటువంటి అదృష్టం పొందినటువంటి ఏకైక ప్రాణి మనుష్యుడు. ఏది చేసినా ఏది చెయ్యకపోయినా కనీసం భగవన్నామాన్ని ప్రతిరోజు పలికినంత మాత్రం చేత కొన్ని కోట్ల జన్మలుగా పట్టుకున్నటువంటి ఆ రజస్తమో గుణములతో కూడుకున్నటువంటి వాసనాబలము క్షయమవడమే కాకుండా ఈశ్వరుని యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా లభించడానికి అది హేతు అవుతుంది. 2, ఒక్క మనుష్యుడు మాత్రమే శాస్త్రాన్ని అధ్యయనం చేస్తాడు. శాస్త్రాధ్యయనం అనేటటువంటిది ఏ ఇతర ప్రాణికి లేదు. 83,99,999 జీవులు శాస్త్రాధ్యయనం చెయ్యవు. గురువుని ఆధారం చేసుకుని శాస్త్రాన్ని తెలుసుకుని శ్రద్ధతో కర్మాచరణం చేస్తాడు. శ్రద్ధ అన్న మాటకు అర్థం శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధా కదితా సిద్ధి యయా వస్తూపలభ్యతే అంటారు శంకర భగవత్పాదులు. శాస్త్రము చెప్పినటువంటి మాట ఏది ఉన్నదో అది సత్యము అనేటటువంటి పూనికని పొంది ఉండడం, గురువుగారి నోటి వెంట వచ్చినటువంటి మాట పరమ సత్యమనేటటువంటి రూఢమైనటువంటి భావన కలిగి ఉండడం, ఈ రెండిటి చేత ఎవడు కర్మాచరణ చేస్తాడో వాడికి ఈ లోకమునందు లభించనటువంటి శ్రేయస్సు ఉండదు. సమస్తమైనటువంటి శ్రేయస్సులు పొందగలుగుతాడు. అందుకే గురువుగారి పాదాల దగ్గర కూర్చుని గురువుగారు చెప్పినటువంటి శాస్త్రాన్ని అధ్యయనం చేసి శాస్త్ర విహితమైనటువంటి కర్మాచరణము చెయ్యడానికి యోగ్యమైనటువంటి శరీరము మనుష్యునకొక్కనికే ఉన్నది. దీనికన్నా గొప్ప విభూతి మనుష్యునకు ఏదున్నది అంటే, ఈ సృష్టిలో ఒక్కొక్క ప్రాణికి పరమేశ్వరుడు ఒక్కొక్క విశేష విభూతిని కల్పించాడు. ఒక నెమలి ఉందనుకోండి, పింఛం విప్పి క్రేంఖణం చేస్తుంది. ఒక చిలుక ఉందనుకోండి, చక్కటి పలుకులు పలుకుతుంది. అలాగే ఒక కోయిల ఉందనుకోండి, అందంగా పాట పాడుతుంది. ఒక గాడిద బరువులు మోస్తుంది. ఒక గుర్రం పర్వతాలు కూడా ఎక్కి వేగంగా వెళ్ళిపోతుంది. ఒక చాప నీటిలో ఈత్తుంది. ఒక పక్షి ఆకాశంలో ఎగురుతుంది. ఒక చామరీ మృగం తోక ఈశ్వరుడికి రాజోపచారాలు చేసినప్పుడు చామరం వేస్తే ఆయనకి కూడా ఉపశాంతి కలుగుతుంది. దాని తోకకి అంత ప్రాముఖ్యత ఉంది. ఏనుగు యొక్క దంతంతో విశేషమైనటువంటి కళా సంబంధమైనటువంటి బొమ్మలను చేసి ఇంట్లో పెట్టుకోవచ్చు. ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క విభూతిని మాత్రమే ఇచ్చాడు. కానీ మనుష్యునికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, సమస్త ప్రాణులలో ఉన్నటువంటి విశేషమైన విభూతులను తనకి అనుకూలంగా తనవిగా మార్చుకుని సంతోషించగలిగినటువంటి శక్తి ఒక్క మనుష్యునకు మాత్రమే ఉంది. దానికి కారణం మనుష్యునకు ఇవ్వబడినటువంటి బుద్ధి యొక్క వైభవం అటువంటిది. నెమలిని తీసుకొచ్చి ఏ ఋతువులో మబ్బు పట్టి వర్షం పడడానికి ప్రారంభమైన కాలంలో నెమలి పింఛం విప్పి నృత్యం చేస్తూ క్రేంఖణం చేస్తే
దాన్ని విని ఆనందించగలగడం మనిషికి మాత్రమే ఉన్నటువంటి ప్రజ్ఞ. అలాగే ఆ నెమలి ఈకలు తెచ్చి రకరకాలైన ఉపకరణములను తయారు చేసుకుంటాడు. చామరీ మృగాన్ని వెతికి పట్టుకుని దాని తోకకున్న వెంట్రుకలు తీసి కుచ్చు కట్టి రాజోపచారంలో ఈశ్వరుడికి ఉపచారం చేసి ఈశ్వర కటాక్షానికి పాత్రుడవుతాడు. ఎక్కడో వాహినులందు జలంబు తాగగా అంటారు పోతన గారు. ఎక్కడో ఎవరికీ పనికిరానటువంటి కాలవలలో ప్రవహిస్తున్నటువంటి జలములను తాగి పచ్చిగడ్డి తిని పాలగా మార్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఆవు యొక్క పాలు పిండి తీసుకెళ్లి పరమశివలింగానికి అభిషేకం చేసి ఆ అభిషేకం చెయ్యడం వల్ల వచ్చినటువంటి విశేషమైనటువంటి ఫలితముగా భగవంతుని యొక్క అనుగ్రహమునకు పాత్రుడు కాగలిగినటువంటి శక్తి మనుష్యునకు ఉన్నది. అలాగే పక్షిలా విమానంలో ఆకాశంలో ఎగురుతాడు. సముద్రంలో ఓడలో చేపలా ప్రయాణం చేసి వెళ్ళిపోతాడు. భగవంతుడు తనకి కొన్ని పరిమితులు కల్పించినా ఇతర ప్రాణులను చూసి వాటికి ఉన్న విభూతిని తనకి అనుకూలంగా మార్చుకుంటాడు. ఒక గుర్రాన్ని తాను అధిరోహించి త్వరగా లక్ష్యాన్ని చేరుకుంటాడు. గాడిదని తనదిగా చేసుకుని బరువులు దాని చేత మోయిస్తాడు. ఓ కుక్కని పెంచి ఇంటికి రక్షణ కల్పించుకుంటాడు. భగవంతుడు ఏ ఏ ప్రాణుల యందు ఏ ఏ విభూతి ఉంచాడో ఆ విభూతులన్నిటినీ కూడా తన యొక్క అభ్యున్నతి కొరకు వాడుకోగలిగినటువంటి సమర్థత కలిగిన ప్రాణి సృష్టి మొత్తం మీద ఒక్క మనుష్య ప్రాణి. అటువంటి మనుష్యుని యొక్క బుద్ధి వైభవం, అతను గ్రహించగలిగినటువంటి శక్తి లోకంలో ఏ ఇతర ప్రాణికి లేదు. ఇంత శక్తి కలిగినటువంటి మనుష్య ప్రాణి ఎవ్వరూ సాధించలేనటువంటి ఒక అత్యద్భుతమైన విషయాన్ని సాధించగలడు. లోకంలో దేవతలు ఉంటారు, దేవతలు స్వర్గలోకంలో ఉంటారు. ఆ దేవతలకి కర్మాధికారం లేదు. వాళ్ళు మళ్ళీ యజ్ఞం కానీ యాగం కానీ కళ్యాణం కానీ లేకపోతే భగవత్ సంబంధమైన ఆరాధన కానీ చేసి కొత్తగా పుణ్యాన్ని పొందడానికి వాళ్ళకి అవకాశం లేదు. వాళ్ళ పుణ్యం అయిపోయే వరకు స్వర్గలోకవాసం చేస్తారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఆ పుణ్యం అయిపోయిందనుకోండి మళ్ళీ మర్త్యలోకంలో పడిపోతారు. మర్త్యలోకం అంటే మృత్యు ఉన్నటువంటి శరీరములు అంటే మనవే. ఈ మర్త్యలోకానికి వచ్చి పడిపోతారు. వాళ్ళకి మోక్షమును పొందడము అనేటటువంటి అవకాశం దేవతలకి ఉండదు. మిగిలిన ప్రాణులను తిర్యక్కులంటారు. తిర్యక్కులంటే వెన్నుపం భూమికి సమాంతరంగా అడ్డంగా ఉన్న ప్రాణులు. వాటికి ఒకటే ధర్మం, పశుధర్మం. పశుధర్మం అంటే అప్పటికి ఆకలేస్తే భగవన్నివేదన కొరకు పట్టికెడుతున్న పులిహార పళ్ళెం మీదైనా సరే కలియబడి తినేస్తాయి. ఏ తల్లి కడుపున పుట్టిందో ఆ తల్లితోనే రమిస్తుంది. ఒక ఆవు ఉందనుకోండి, ఆవు కడుపున దూడ పుట్టి పెద్దదైతే కోడెదూడ ఆ ఆవుతోటే రమించి మళ్ళీ పిల్లల్ని కంటుంది. పశుధర్మం అంటారు. అంటే దానికి ఒకటే ధర్మం, ఆ ధర్మం తప్ప వేరొకటి ఉండదు. కాబట్టి అవి తరించేటటువంటి అవకాశం లేదు. అవి శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకోలేవు. కానీ ధర్మము అనేటటువంటి దాన్ని పట్టుకోగలిగినటువంటి శక్తి ఒక్క మనుష్యునకే ఉంది. అందుకే భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేసినటువంటి కారణం చేత లభించినటువంటి విశేషమైనటువంటి పుణ్యము యొక్క ఫలితంగా ఈ లోకమునందు కాదు, శరీరమును విడిచిపెట్టిన తరువాత దేవస్థా స్థానాన్ని పొంది స్వర్గలోకమునందు ఉండగలడు. కాదు, అసలు విశేషమైనటువంటి భక్తితో జీవనం చేసినటువంటి కారణం చేత ఆ భక్తికి ప్రీతి చెందినటువంటి భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత లభించినటువంటి జ్ఞానము వలన ఇక మళ్లీ జన్మించవలసినటువంటి అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలడు. కాదు, భగవంతుడు ఇన్ని విభూతులు మనుష్య ప్రాణికి ఇస్తే కేవలం స్వార్థం కొరకు మాత్రమే ఉపయోగించుకొని ఇతరులు ఎవరు ఏమైపోనివ్వండి, నేనొక్కడినీ సంతోషంగా ఉంటే చాలు అన్న పైశాచికమైనటువంటి ధోరణితో ప్రవర్తించి పాపాన్ని మూట కట్టుకుని మళ్ళీ కొన్ని కోట్ల జన్మల పాటు తిరియక్కుగా వెళ్ళిపోగలడు. ఏది చెయ్యాలి అనేటటువంటిది మనుష్య ప్రాణి తన బుద్ధి చేత నిర్ణయం చేసుకోవలసి ఉంటుంది. బుద్ధిని పరమేశ్వరుడు ఇచ్చాడు. ఆ బుద్ధిని సాధనంగా చేసుకుని మనం మంచి వైపుకి అడుగులు వెయ్యాలి. అందుకే మీరు ఏ పూజ చేశారన్న దానితో సంబంధం ఉండదు. అమ్మవారి రూపంలో కలవండి, అయ్యవారి రూపంలో కలవండి, అడిగేది మాత్రం ఒకటే. పూజ అయిపోయిన తరువాత లఘుగాయత్రిలో ధియోయోన ప్రచోదయాత్ అని అడుగుతాం. తన్న ఏదో కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్
అమ్మా మా బుద్ధులను ప్రేరేపించెదవుగాక. ఎటువైపు ప్రేరేపించాలి? శాస్త్రమునందు అనురక్తి కలిగేటట్టు, గురువుగారి వాక్కు పాటించాలనేటటువంటి అనురక్తి కలిగేటట్టు మా బుద్ధులు ప్రేరేపింపబడాలి. నృత్యం చూడ్డానికి శాస్త్రం వినడానికి చాలా తేడా ఉంటుంది. శోభానాయుడు గారి నృత్యం చూశామనుకోండి, అబ్బా ఎంత బాగా చేసిందో మహాతల్లి, నటరాజానుగ్రహ సంపన్నురాలు అని ఆవిడిని అభినందిస్తే చాలు. శోభానాయుడు గారు నృత్యం ఎలా చేశారో అలా మనం ఇంటికి వెళ్ళి చెయ్యక్కర్లేదు. కానీ ఎక్కడైనా శాస్త్రం గురించి విన్నామనుకోండి, అభినందించి విడిచిపెట్టడానికి కాదు, అయ్యా మీరు చాలా బాగా చెప్పారండి అని చెప్పడానికి కాదు, అందులో కనీసం ఒక్క విషయాన్నైనా అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకునే ప్రయత్నం చెయ్యలేదనుకోండి, దాని వలన మనుష్యుడిగా ఉపయోగం ఏమీ ఉండదు. మార్పు అనేటటువంటిది వినడం చేత మాత్రమే ప్రధానంగా కలుగుతుంది. అందుకే భద్రం కర్ణీభి శృణుయామ దేవాహ అని, మా చెవులు భద్రముగా ఉండుగాక అని అడుగుతారు. కాబట్టి మనుష్య ప్రాణి పొందగలిగినటువంటి వైభవాన్ని ఈ ఏ లోకంలో ఉన్న ఎవ్వరూ కూడా పొందలేరు. మోక్షము అనేటటువంటిది కేవలము మనుష్యుడు మాత్రమే పొందగలడు. జ్ఞానమును మనుష్యుడే పొందగలడు. ఉత్తమ కర్మాచరణము మనుష్యుడే చెయ్యగలడు. భయంకరమైన పాపమును కూడా మనుష్యుడే చెయ్యగలడు తప్ప ఇతర ప్రాణులకు ఆ దోషం ఉండదు. ఏదో నిండు గర్భిణి అయినటువంటి ఒక లేడిని పెద్ద పులి తరిమితే అది పారిపోతూ ఉండగా దానికి ప్రసవమై కింద పడిపోయినటువంటి ఇంకొక చిన్న లేడి పిల్లని పెద్ద పులి నోట కరుచుకుని వెళ్ళిపోయి తినేసింది అనుకోండి, ఇప్పుడు పెద్ద పులికి పాపం వస్తుందా అంటే రాదు. ఎందుకంటే దానికి పశుధర్మం. అదే శాస్త్రాన్ని పక్కన పెట్టి కేవలం నా స్వార్థం కోసము ఇలా చేస్తే నాకు సంతోషంగా ఉంటుంది అని నేను చేశాననుకోండి, నాకు పాపము సంక్రమిస్తుంది. ఏది చేసినా ఎప్పుడూ మనుష్యుడు ఒకటి ఆలోచించాలి, ఇది ధర్మమునందు ఇముడుతుందా, నేను చేస్తున్నది ధర్మమేనా, ధర్మము చేసేయి, ధర్మము కాదు చెయ్యవద్దు, అది ప్రమాదానికి వెడుతుంది. ఎందుకంటే పట్టుకెళ్ళాలి సంచితంగా మూట కింద. ఈశ్వరుడు ఇన్ని విభూతులను, ఇంత బుద్ధిని, ఇన్ని జ్ఞానేంద్రియాల్ని, కర్మేంద్రియాల్ని, ఇంత శక్తిని మనుష్య ప్రాణికి కట్టపెట్టాడు. వీటన్నిటినీ దేని కొరకు ఇచ్చాడు అంటే, వాడు ఉన్నత పథంలో ప్రయాణించి భగవంతుణ్ణి చేరుకోవడానికి అవకాశం కల్పించాడు. కానీ భగవంతుడిచ్చినటువంటి ఈ శక్తులే మనుష్యుడు పతనమవడానికి కూడా కారణమవుతాయి. ఎందుచేత అంటే ఒక్కొక్క ఇంద్రియ శక్తి విశేషంగా ఉన్న కారణం చేత ఒక్కొక్క ప్రాణికి సంబంధించినటువంటి జాతి నశించిపోతుంది. మనకి కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము అని 5 జ్ఞానేంద్రియాలు. ఇందులో కన్ను బాగా లౌల్యమునకు లోనైపోతే దీపపు పురుగుల జాతి నశించిపోతుంది. వెళ్ళి దీపాల మీద పడి తెల్లవారి లేస్తే పాదాలు మునిగిపోయేంత లోతు రెక్కలు పడిపోతాయి. అన్ని పురుగులు పడిపోతూ ఉండడం చూస్తూ ఉంటాయి. అయినా సరే కంటి లౌల్యం నదరగా కనపడిందని వెళ్ళి దీపం మీద వాలి పడిపోతుంది దీపపు పురుగుల జాతి. చెవి లౌల్యం, పాట వింటే చాలు, అది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడారా, లతా మంగేష్కర్ గారు పాడారా అన్న దానితో సంబంధం ఉండదు. చెట్టు కింద వలపన్ని చెట్టు మీదకెక్కి వేటగాడు పాడినటువంటి పాట విని సంతోషించిన లేడీ ఎక్కడి నుంచో పరిగెత్తుకొచ్చి వలలో పడిపోతుంది. లేచి పారిపోయే లోపల వేటగాడు పరుగున వచ్చి దాన్ని పెద్ద పెద్ద కర్రలతో కొట్టేస్తాడు, పడిపోతుంది, ఇక పరిగెత్తలేదు. చెవికి లౌల్యానికి లేడిపోతోంది. కడుపు నిండుగా ఉన్నా సరే ఒకసారి రుచి చూద్దామని ఎర్రని ఆ నీటిలోకి విడిచిపెట్టి మత్స్యకారుడు ఒడ్డున కూర్చుంటాడు. వానపాం ఒకటే కనపడుతుంది, లోపల ఉన్న సూది కనపడదు. ఒకసారి కొరుకుదామని చాప వెళ్ళి కొరుకుతుంది, కంఠంలో గుచ్చుకుంటుంది. గుచ్చుకోగానే గిలగిలగిలగిలాడుతుంది, పైన ఉన్న పేక బెత్తపు ముక్క కదులుతుంది. ఇలా అంటాడు. ఆ కొక్కానికి పట్టుకున్న చాప పైకొస్తుంది. ఏ నోటికి రసేంద్రియానికి వశమైందో ఆ చాప వేరొకరికి ఆహారంగా మారిపోతోంది. చేపల జాతి అంతా కూడా రసేంద్రియం అనేటటువంటి లౌల్యానికి నశించిపోతోంది. ఏనుగుకి స్పర్శేంద్రియ లౌల్యము. ఒకసారి ఆ ఆడ ఏనుగుని తగిలితే చాలు, ఆడ ఏనుగుకి మగ ఏనుగుని తగిలితే చాలు సంతోషం. ఏనుగు బొమ్మ ఒకటి చేసి గొయ్యి తవ్వి దాని మీద పుచ్చుకర్రలు పాతి ఆ ఏనుగునుంచుతారు. ఆ ఆడ ఏనుగు దగ్గరికి మగ ఏనుగు గబగబా రాబోయి ఆ గోతులో పడిపోతుంది. కొన్నాళ్ళు అన్నం దానికి ఆహారం పెట్టరు.
వచ్చినటువంటి మావటి అరటిపళ్ళు పెట్టి లొంగ తీసుకుంటే ఇక జీవితంలో మావటి మాట వినకుండా మావటికి వశవర్తి అయిపోయి బతుకుతుంది. స్పర్శేంద్రియ లౌల్యానికి ఏనుగు నశించిపోతోంది. అలా కంటికి, చెవికి, ముక్కు వాసన చేత పాడైపోయేటటువంటి ప్రాణి తుమ్మెద. తుమ్మెదకి సువాసన అంటే మహాప్రీతి. అందుకే తామర పువ్వులో ఉండేటటువంటి సువాసనని ఆఘ్రాణించి అందులో ఉన్న మకరందపానం చేసి వెళ్ళిపోకుండా ఆ సువాసన పీలుస్తూ తామర పువ్వులో పడుకుంటుంది. సూర్యాస్తమయం అయ్యేటప్పటికీ తామర పువ్వు ముడుచుకుంటుంది. సాయంకాలం ఏనుగులు స్నానానికి వస్తాయి. వచ్చి తామర పువ్వులను తమ తొండంతో పిరికి బయట పడేసి తమ కాలుతో తొక్కేస్తాయి. సూర్యాస్తమయం అవగానే తామర పువ్వు ముడుచుకున్న కారణం చేత తుమ్మెద అందులోంచి బయటికి వెళ్ళలేక కొట్టుకుంటూ ఉంటుంది. ఈలోగా ఏనుగు తామర పువ్వుని పెరికి ఒడ్డున పడేసి కాలుతో తొక్కేస్తుంది. తుమ్మెదల జాతి వాసనా లౌల్యానికి, ముక్కుకున్నటువంటి లౌల్యానికి దాని జాతి నశించిపోతోంది. సక్రమంగా వినియోగించుకోకుండా ఒక్కొక్క ఇంద్రియానికి లౌల్యం ఉన్నంత మాత్రం చేత ఒక్కొక్క జాతి నశించిపోతోంది. అటువంటిది 5 ఇంద్రియములకు లౌల్యం ఉంటుంది మనుష్యులకు. 5 ఇంద్రియములు ఉండడం ఒక ఎత్తైతే 5 జ్ఞానేంద్రియముల చేత మనం విశేషమైన శక్తి పొంది ఉండడం ఒక ఎత్తైతే ఈ 5 ఇంద్రియములకు లౌల్యం ఉండడం ఒక ఎత్తు. ఈశ్వరుని యొక్క సృష్టిలో ఉన్నటువంటి వైచిత్రి అది. భగవంతుడు కామం ఇస్తాడు. అసలు కామమన్నది లేదనుకోండి, మేమందరం చాలా హాయిగా ఉంటాం కదండి, ఎందుకు ఈ కామం పెట్టడం? ఈశ్వరుడు నిష్కారణంగా కామాన్ని పెట్టాడు. కామము అంటే అన్ని వేళలా స్త్రీ పురుష సంబంధ కామము అని భావన చేయకండి. కామము అన్న మాటకు అర్థం కోరికే. ఏదో ఒక కోరిక ఉందనుకోండి, ఆ కోరిక చేత వస్తువులను అనుభవించి తృప్తి పొందుతాడు. నాకేదో మిఠాయి అంటే ప్రీతి అనుకోండి, నేను ఆ మిఠాయి తిని ప్రీతి పొందుతూ ఉంటాను. అలా ప్రీతి పొందడం తప్పని అనలేదు ఈశ్వరుడు. కానీ కొంతకాలం అయిన తరువాత ఒక ప్రశ్న రావాలి. ఈ సుఖం ఒక సుఖమా అన్న భావన రావాలి. ఆ ప్రశ్న రాలేదనుకోండి, ఇంకా బతికున్నంతకాలం సుఖాలకే వశమైపోతాడు. అప్పుడు ఆ జీవితానికి అర్థం ఉండదు. చిరంజీవన్నీవ క్షపిత పశుపాశ వ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అంటారు శంకర భగవత్పాదుల సౌందర్యలహరిలో. దీర్ఘకాలము జీవించి సుఖములను అనుభవించడం తప్పు కాదు, కానీ ఎప్పుడో అప్పుడు ఈ సుఖములు సుఖములా అన్న ప్రశ్న వేసుకుని వైరాగ్య సుఖాన్ని పొందకపోతే ఆ మనుష్యుని యొక్క జీవితానికి అర్థం ఉండదు. ఇక ఎప్పుడూ భౌతికమైన సుఖాలని అనుభవించాలనేటటువంటి కోరికతో వెంపర్లాడిపోయినటువంటి వాడు ఉన్నతమైనటువంటి పదమునందు నిలబడలేడు, అటువైపు ప్రయాణం కూడా చెయ్యలేడు. కాబట్టి ఈ సుఖములు సుఖమా అన్న ప్రశ్న వేసుకోవలసి ఉంటుంది. ఒకవేళ అలా వేసుకున్నాడు అనుకోండి, అప్పుడు ఈశ్వరుడిచ్చిన కామం ఎందుకు పనికొచ్చింది? వైరాగ్య సుఖాన్ని పొందడానికి కారణమైంది. అలాగే ఈశ్వరుడు పురుషుడికి స్త్రీ పట్ల, స్త్రీకి పురుషుడి పట్ల కామం ఉంచి ఆకర్షణ ఉంచాడు. అది ఆయన ఏదో మనుష్యుణ్ణి పాడు చేయడానికి ఉంచలేదు. అలా ఎందుకు చేశాడు అన్నదానికి శివమహాపురాణంలో అర్ధనారీశ్వర తత్వంలో చెప్తారు. పితృరుణమని పుట్టుకతో ఉంటుంది. ప్రతి వాళ్ళకి 3 రుణములు ఉంటాయి. పితృరుణము, ఋషి రుణము, దేవరుణము అని 3 రుణాలు. యజ్ఞయాగాది క్రతువులు చేసి దేవరుణం తీర్చుకోవాలి. రామాయణ భారత భాగవతముల వంటి గ్రంథములను తీసుకొచ్చి ఇంట్లో పెట్టి చదివి ఋషి రుణం తీర్చుకోవాలి. తనని తన తండ్రి ఎలా కన్నాడో తాను కూడా అలా తంతువుగా వంశాన్ని ఉద్ధరించడం కోసమని సంతానాన్ని కని సచైల స్నానం చేసి పితృరుణాన్ని తీర్చుకోవాలి. అందుకే మొట్టమొదట కొడుకు పుట్టాడన్న మాట వినగానే ఏ బట్టలతో ఉన్నాడో ఆ బట్టలతోటే ఎత్తైన ప్రదేశం నుంచి నీటిలోకి దూకి స్నానం చేస్తాడు. సచైల స్నానం అంటారు. ఆ నీరు పైకి లేచినప్పుడు పితృదేవతలు చూసి పితృరుణం నుండి విముక్తుణ్ణి చేస్తారు. ఆ కామము లేదనుకోండి మనుష్యుని యందు, స్త్రీ పురుషుల ఉండుల మధ్య పరస్పర ఆకర్షణ లేకపోతే, ప్రహృష్టమైనటువంటి హృదయములతో స్త్రీ పురుషులు సంగమాన్ని నెరపకపోతే తేజోవంతమైనటువంటి సంతానము లభించదు. జడప్రాయులైనటువంటి సంతానాన్ని కంటే లోకంలో శాస్త్రం నిలబడదు, ప్రతిస్పందన శక్తి ఉండదు. కాబట్టి ఈశ్వరుడు కామం ఉంచాడు. ఈశ్వరుడు కామం పెట్టడం తప్పు కాదు,
కామాన్ని ఎంతవరకు వాడుకోవాలో తెలియకపోవడం తప్పు, శాస్త్రం తెలుసుకోకపోవడం తప్పు, గురువుగారి సేవ చెయ్యకపోవడం తప్పు, గురువుగారి దగ్గర వినకపోవడం తప్పు, జీవితాన్ని దిద్దుకోకపోవడం తప్పు. నాలుక రసేంద్రియంగా ఈశ్వరుడు ఇవ్వడం తప్పు కాదు, దీని మీద రసాంకురములు ఉంటాయి. ఆ కారణం చేత ఏ పదార్థాన్ని నోట్లో పెట్టుకున్నా రుచి చెప్తాయి. రుచి సుఖకారకం. ఒక తీపిలో ఎన్నో తీపులు ఉంటాయి. ఒక్క తీపే కాదు, లడ్డూది ఒక తీపి, కాజాది ఒక తీపి, జిలాబీది ఒక తీపి. అనేక రకాలైన మధుర పదార్థాలని నాలిక మీద పెట్టినప్పుడు తృప్తిని పొందుతాడు. కానీ ఏదో ఒకనాడు ఒక ప్రశ్న రావాలి, ఇవన్నీ సుఖమా, ఈ నాలుకతో రామనామము పలకడము సుఖమా? రసేంద్రియమన్న మాటకి సిద్ధి ఎప్పుడు కలుగుతుందంటే, శ్రీరామ నీ నామం ఎంత రుచిరా, ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా, పాలు మీ గడల కన్నా పంచదార తేనెల కన్నా శ్రీరామ నీ నామం ఎంత రుచిరా అని అడిగి, రసేంద్రియము రసోయి సహా భగవానుడికి రాశీభూతమైనటువంటి ఆనందము అని పేరు. అటువంటి భగవన్నామాన్ని పలకడంలో విశేషమైనటువంటి అనురక్తి కలిగిన నాడు ఆ రసేంద్రియము నిజమైన రసేంద్రియం అవుతుంది. అప్పుడు ఆ నాలుకకి సార్థకత కలుగుతుంది. కాబట్టి మనుష్యునకు పరమేశ్వరుడు ఇన్ని విభూతులిస్తే కేవలముగా వాటిని సుఖముల కొరకు మాత్రమే ఉపయోగించడం కాదు, ఉపయోగించవద్దని ఈశ్వరుడు అనలేదు. కానీ ఈ సుఖములు సుఖములా అన్న భావన ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ రావాలి. రాకపోతే అలా ఇక కేవలము సుఖములనే పట్టుకుని కూర్చుంటే ఎంతసేపట్లో అయిపోవాలి శరీరానికి ఆయుర్దాయం. నిత్యమా జీవితము నీటిపై బుగ్గ, మృత్యువున్నంత సన్నిహితంగా లోకంలో ఏదీ ఉండదు. ఊపిరి విడిచిపెట్టిన వాడు ఊపిరి తీయలేదనుకోండి, మృత్యువు చేత గ్రసింపబడ్డాడు. ఊపిరి తీసినవాడు ఊపిరి విడిచిపెట్టలేదనుకోండి, మృత్యువు చేత గ్రసింపబడ్డాడు. లోపలికి తీసిన ఊపిరికి విడిచిపెట్టే ఊపిరికి మధ్యలో మృత్యు ఉంటుంది. మృత్యు అంత సన్నిహితంగా ఏదీ ఉండదు. అందుకే కురుపుణ్య బహోరాత్రం అంది శాస్త్రం. ఈ శరీరము ఉండగా త్వరగా నువ్వు ఎన్ని మంచి పనులు చెయ్యగలవో అన్ని మంచి పనులు చేసుకో. జీవుడు వెంట వచ్చేవేవైనా ఉంటే అవే. అవి కాకుండా కేవలము సుఖముల కొరకు మాత్రమే వెంపర్లాడితే ఈ సుఖములు ఇక్కడ నశించిపోతాయి. కానీ ఈ మనుష్య శరీరం వచ్చిన ప్రయోజనం ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. అలా కాకుండా ఉండాలి అంటే భగవంతుడిచ్చిన విభూతిని సక్రమంగా వాడుకోవడం నేర్చుకోవాలి. ఒకవేళ సక్రమంగా వాడుకోలేకపోతే, భగవంతుడిచ్చిన మనసు దారి తప్పిపోతోంది, భగవంతుడిచ్చిన కళ్ళు దారి తప్పిపోతున్నాయి, చూడకూడనివి చూస్తున్నాయి, చెవులు వినకూడనివి వినమంటున్నాయి, నాలుక తినకూడనివి తినమంటోంది, చర్మము ముట్టుకోకూడనివి ముట్టుకుంటోంది, మనసు ఎప్పుడూ అపవిత్రమైనటువంటి భావనలు మాత్రమే చేస్తోంది తప్ప పవిత్రమైనటువంటి భావన మనసులోంచి రావట్లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? మనసు వశంలో లేదు. ఎంత ప్రయత్నం చేసినా మనసు మనకి వశవర్తి కాదు. చాలా 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 జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సమస్త శాస్త్రముల యొక్క ప్రయోజనము మనసును మార్చుటయే. అందుకే గీతలో కూడా గీతాచార్యుడు మయ్యేవ మన ఆధత్స్వా మయి బుద్ధిం నివేశయ అంటాడు. నీ మనసు నా దగ్గర పెట్టు. అంత తేలిక? అందుకే అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ, అభ్యాసయోగంతో సాధించమన్నాడు. మనసుని ఉంచడం అంత తేలిక విషయం కాదు. కొన్ని కోట్ల జన్మలుగా విశృంఖలత్వంతో స్వేచ్ఛగా వెళ్ళిపోవడం దానికి అలవాటైపోయింది. మనసుకున్న పెద్ద శక్తి ఏమిటంటే యాంత్రీకరణ చేస్తుంది. యాంత్రీకరణము అంటే నేను పూజామందిరంలో కూర్చుని పూజ చేద్దామని ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః అన్నాను అనుకోండి, ఆ నామాలలో ఉన్నటువంటి వైభవాన్ని ఆలోచించి ఒక్క క్షణం రమిస్తుంది. ఆ తర్వాత అంటుంది, ఓ చెయ్యి పువ్వు తీసి లేపడాయి, ఓ నోరా నామాలు చెప్పి, తను ఎక్కడికో పోతుంది. మళ్ళీ ఇక్కడ పువ్వులో నామాలు అయిపోయాక మళ్ళీ వస్తుంది. ఈశ్వరుడు అంటాడు, నాకు ఇది కాదు కావలసినది, నాకు కావలసింది పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అంటాడు. నాకు భక్తితో ఇయ్యి. భక్తి అంటే త్రికరణ శుద్ధి. నేను నోటితో ఏం చెప్తున్నానో, నేను చేతితో ఏం చేస్తున్నానో అది నేను మనసుతో కూడా చూస్తూ ఉండాలి. మనసు అక్కడ ఉండాలి. లేనినాడు ఆ పూజకు అర్థమే ఉండదు. ఏదో యాంత్రికంగా అర్థం లేకుండా చేసిన పూజని తంతు అంటారు, దాన్ని పూజ అనరు.
ఎందుచేత అంటే ఏదో నేను భగవంతుడి యొక్క పాదముల మీద ఓ పువ్వు వేస్తున్నాను అనుకోండి, నేను తీసి పువ్వు వేస్తుంటే ఏదో ఇలా తీసి ఇలా వేసేయడం కాదు, గడగడ గడగడగడగడ చదువుతూ నేను ఓం అన్నప్పుడు అకార ఉకార మకారముల చేత నాకు భగవంతుడికి ఉన్న సంబంధాన్ని విచారణ చేసి కేశవాయ కేశవా అన్న నామంతో పిలిచి నమః, నాది కాదు ఈశ్వరా నీది, ఈ సమస్తము నీది, నీదైనది నాకిచ్చి నా ఆనందాన్ని చూసి నువ్వు ఆనందిస్తున్నావు అని భరతుడు చెప్పినట్టు యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర తావత్వమిహ సర్వత్వం స్వామిత్వం అనువర్తయ అంటాడు. అలా ఆ పువ్వులు ఆయన పాదముల మీద పడుతున్న భావన మనసు చేస్తే ఆ పువ్వు ఈశ్వరుడి దగ్గరికి వెడుతుంది. ఏదో ఉన్నాయి కదా అని చెప్పి తీసి చేత్తో ఇలా వేసేసి నోటితో నామాలు చెప్పేసిందంతా పూజ కాదు. నీ చెప్పట్లేదు ఈ మాట, శాస్త్రం చెప్పింది. శంకర భగవత్పాదులు శివానంద లహరి చేస్తూ వటుర్వా గేహీవా యతిరిపి జటీవా తదితరో నరో వా యక్కశ్చిద్భవతు భవకింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారంచ వహసి అంటారు. నువ్వు వటువ్వా, గృహస్థువా, సన్యాసివా, ఎవడకు కావాలి? బట్ట రంగు మారిందంతే. అది కాదు కావలసింది. నీ మనసు ఈశ్వరుడి పాదముల దగ్గర పెట్టావా చెప్పు, వెంట పడతాడు ఈశ్వరుడు. ఆ మనసుని నిలబెట్టడం అంత తేలికైన విషయం కాదు. ఆ మనస్సుని వెనక్కి తీసుకొచ్చి నిలబెట్టడం చేత కాలేదనుకోండి, పవిత్రమైన భావనలు మనసులోంచి రావట్లేదనుకోండి, అది 5 ఇంద్రియములను సుఖాల కొరకు మాత్రమే వాడుతోందనుకోండి, ఏది జ్ఞాపకం ఉండాలో అది అసలు జ్ఞాపకం ఉండదనుకోండి. చాలామంది ఎప్పుడు ఒకటే ప్రశ్న అడుగుతుంటారు, మాకు ధ్యానంలో మనసు నిలబట్టలేదండి అంటారు. ధ్యానంలో మనసు నిలబట్టలేదని ఎవడు తెలుసుకున్నాడో వాడు మొదటి విజయం సాధించాడని గుర్తు. ఎందుకనంటే ఇప్పటి వరకు మనసు పారిపోతోందని వాడికి తెలియదు. ఇప్పుడు వాడికి తెలిసింది నా మనసు నా మాట వింటల్లేదని తెలుసుకున్నాడు కాబట్టి మొదటి విజయం సాధించాడు. మనసుని నిలబెట్టడం అంత తేలికైన విషయం కానప్పుడు, ఇంద్రియములు మన మాట విననప్పుడు, మనం పాడైపోతున్నామన్న విషయాన్ని మనం గ్రహించినప్పుడు భగవంతుడి దగ్గర నటన చెయ్యకూడదు. భగవన్మందిరంలోకి కానీ దేవాలయంలోకి కానీ వెళ్ళి కూర్చుని మనం చాలా ఉత్తములలా, చాలా మంచి వాళ్ళలా, శాస్త్రీయమైన జీవనం చేస్తున్న వాళ్ళలా ఎప్పుడూ నటన చేయకూడదు. ఏ దోషం వచ్చిందో, ఈశ్వరుడిచ్చిన ఏ ఇంద్రియములు కాట్లు వేస్తున్నాయో, ఎందుకు వాటిని వశం చేసుకోలేకపోతున్నామో, జన్మ ఎందువల్ల పాడైపోతోందో ఈశ్వరుడికే చెప్పాలి. ఎవరిచ్చారు ఇవన్నీ మనకి? ఈ ఇంద్రియాలు కానీ, మనస్సు కానీ, బుద్ధి కానీ మనం ఎక్కడ చలానా కట్టి తెచ్చుకున్నావు? ఈశ్వరుడిచ్చాడు. వాటిని ఉద్ధరణ కొరకు ఉపయోగించుకోమన్నాడు. సాధనతో, ధర్మంతో, శాస్త్రంతో, గురువు యొక్క అనుగ్రహంతో నువ్వు నడవగలిగితే ధన్యుడవు. ఒక భీష్మాచార్యుల వారిలా. లేదు నువ్వు నడవలేకపోయావు, బెంగలేదు. ఆ విషయం ఈశ్వరుడికి నిస్సంకోచంగా చెప్పాలి. దానికి శరణాగతి అని పేరు. శరణాగతికి శాస్త్రమునందు విశేషమైనటువంటి వైభవం ఉన్నది. తప్ప అసలు భగవంతుడి దగ్గర అలా చెప్తే చాలా తప్పండి, అలా ఆయనకి ఎలా చెప్తామండి అని అనకూడదు. ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అన్నాడు గీతలో. ఆర్తి కలిగిన వాడు, జ్ఞాని, జిజ్ఞాసువు వీళ్ళందరూ కూడా అర్థార్థి నా దగ్గరికే వస్తారు, నన్నే అడుగుతారన్నాడు. ఎవరిచ్చారో వాడికి చెప్పాలి. చెప్పేటప్పుడు ఒక లక్షణం ఉండాలి. ఈ ఇంద్రియముల యొక్క సుఖములు నాకు బాగున్నాయన్నంత కాలం ఈశ్వరుడు జోక్యం చేసుకోడు. నా ఇష్టం వచ్చినట్టు ఇంద్రియాలని మనసుని వాడుకుని నాకు అది బాగుంది, సంతోషంగా ఉందంటే ఈశ్వరుడు జోక్యం చేసుకోడు. నాకు అలా పాడైపోవడం ఇష్టం లేదు ఈశ్వర, నేను నా మనసుని నియంత్రించుకోలేకపోతున్నాను, మీరు జోక్యం చేసుకుని నన్ను రక్షించండి అని త్రికరణ శుద్ధిగా అడిగారనుకోండి, అది శరణాగతి. అప్పుడు ఈశ్వరుడు జోక్యం చేసుకుంటాడు. శరణాగతి అన్న మాట చాలా పెద్ద మాట. అద్వైత సిద్ధాంతమునందు నయితి 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 అంటూ వెళ్ళినప్పుడు చిట్ట చివర ఎక్కడికి చేరుతారో శరణాగతి సిద్ధాంతము చేత అక్కడికే చేరుతారు. పైగా శరణాగతి ఉత్తరక్షణ ఫలితాన్ని ఇచ్చేస్తుంది. అంత శక్తివంతం శరణాగతి. కానీ ఈశ్వరుడికి బలహీనత చెప్పాలి. చెప్తే బలవంతుడైన ఈశ్వరుడు జోక్యం చేసుకుంటాడు. ఈశ్వరుడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, అనంతుడు. అటువంటి వాడు జోక్యం చేసుకుని మన వశం తప్పిపోయినటువంటి మనసు మన వశవర్తి అయ్యేటట్టు, మన ఇంద్రియములు మనకి వశమయ్యేటట్టు, మనం భగవత్పథంలో ప్రయాణించగలిగేటట్టు ఆయన మనకి అనుగ్రహాన్ని కటాక్షిస్తాడు. అప్పుడు
ధార్మికమైన జీవనంతో ఉత్తమ పథంలో ప్రయాణించిన వాడు ఏ ఫలితాన్ని పొందుతున్నాడో శరణాగతి చేసిన వాడు అదే ఫలితాన్ని పొందుతాడు. అందుకే మీరు పెద్దలైనటువంటి వారి రచనలు పరిశీలించండి. కేవలం స్తోత్రాలు చేసి పొగడ్డం కాదు, తమ దోషములను ఈశ్వరుడికి విన్నవిస్తారు. విన్నవిస్తే ఈశ్వరుడు ఒక మాట అనొచ్చు, ఏరా బుద్ధిహీనుడా, నీకు ఇంద్రియాలు ఇచ్చాను, మనస్సు ఇచ్చాను, బుద్ధి ఇచ్చాను, అన్ని ప్రాణుల కన్నా ఉత్తమమైన శరీరాన్ని ఇచ్చాను, కర్మాచరణం చేయమన్నాను, శాస్త్రం చదువుకోమన్నాను, గురువునిచ్చాను, వీటన్నిటితో పాటుగా స్వరపేటికనిచ్చాను, సక్రమంగా వినియోగించుకోకపోతే నేనెందుకు జోక్యం చేసుకోవాలి అని ఈశ్వరుడు అనడు. ఎందుకనడో తెలుసా? ఆయన కారుణ్యమూర్తి. కరుణ అన్నది అక్కడ ఈశ్వరుడు కరుణామూర్తి అన్నమాట అక్కడ వస్తుంది. ఈశ్వరుని యందు కారుణ్యం అన్నది లేదనుకోండి, దయా అన్నది లేదనుకోండి, నువ్వు ఎలా చెడిపోతే నాకు ఎందుకు అనాలి ఆయన. అయ్యా నేను చెడిపోతున్నానండి, మీరు నాకు ఇచ్చారు వినియోగించుకోమని, కానీ నేను వినియోగించుకోలేకపోతున్నాను, మీరే నన్ను చక్కదిద్దండి అని అడిగారనుకోండి, అప్పుడు ఈశ్వరుడు జోక్యం చేసుకుంటాడు. కానీ అడిగేటప్పుడు ఇవి నన్ను పాడు చేస్తున్నాయన్న విషయంలో మాత్రం రూఢమైన అభిప్రాయం ఉండాలి. నేను సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నానన్నది తెలిసి ఉండాలి. ఇవి నాకు మిత్రుడిగా కాకుండా శత్రువుగా నిలబడి పాడు చేసేస్తున్నాయి అన్నది తెలిసి ఉండాలి. తెలిసి ఉంటే ఈశ్వరుడు జోక్యం చేసుకుంటాడు. అప్పుడు ఎప్పుడు వాటిని సక్రమంగా వినియోగించుకోవడం చేత కాక ఈశ్వరుడికి చెప్పాలి. అంతేకాని అసలు ఏ శాస్త్రం చదవకుండా ఏ ప్రయత్నం చేయకుండా ఎందుకు వచ్చిన కూడా అండి ఈశ్వరుడికి ఒక మాట చెప్పేస్తాం అని అనకూడదు. మన ప్రయత్నం మనం చేసి అప్పుడు చెప్పాలి. పురుషుడికి ప్రయత్నం ఉండాలి. ఎందుకే ప్రయత్నం పురుష లక్షణం. పురుష లక్షణం అంటే మగవాళ్ళని కాదు, జీవుడికి లక్షణం, మనుష్యుని యొక్క లక్షణం. ప్రయత్నం చెయ్యాలి తప్పకుండా. అప్పుడు వైక్లభ్యములు వస్తే ఈశ్వరుడితో మనవి చెయ్యాలి.